ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీరు చూడొచ్చు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టము వాతాత్మజం వానరయూధముఖ్యము శ్రీరామదూతం శిరసా నమామి. హనుమంతుడు మనస్సు కన్నా గాలి కన్నా వేగంగా ప్రయాణం చేయగలడు. ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిమంతుల్లో గొప్పవాడు, వాయుదేవుని కుమారుడు, వానర సేవకు నాయకుడు, శ్రీరాముని దూత. అటువంటి హనుమంతుని శరణు కోరుతున్నాను అని అర్థం. దానికి హనుమంతుని తల్లి అంజనాదేవి, తండ్రి కేసరి వాయుదేవుని వరం వల్ల జన్మించను. చిన్నతనంలోనే ఉదయించే సూర్యుని చూచి పండు అనుకుని తినడానికి వెళ్ళాడు. చాలా బలవంతుడు, చిన్నప్పటి నుండి ధైర్య సాహసం గలవాడు, గుణవంతుడు. ఎవరన్నా నీవు ఎవరు అని అడుగగా రామదూతను అని చెప్పేవాడు. ఎన్ని గొప్ప పనులు చేసినా అన్నీ రాముని ఆశీర్వాదం వల్లనే జరిగినది అని చెప్పేవాడు. మనం ఏ చిన్న పని చేసినా నేను చేశాను అని అహంకారపడటం, గొప్పలు చెప్పుకోవడం చేస్తుంటాము. అందువల్లనే మనం భగవంతునికి దూరంగా ఉంటున్నాము. నేను అనే అహంకారం వదిలినప్పుడే భగవంతుని దగ్గరగా అవుతాము. హనుమంతుడు ఎన్ని పనులు చేసినా వినయంగా రామదూతను అని చెప్పేవాడు. రామసేవలో ఎప్పుడూ ముందు ఉండేవాడు. ఆయన దగ్గర మనం చాలా వినయ విధేయతలు నేర్చుకొని తీరాలి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామవరాననే.